ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులు చేశారని ఆరోపించారు. తమ పాలనలో సీఎం చంద్రబాబు దళిత సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందంజలో ఉంది అన్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇస్తారని ఎమ్మెల్యే వర్లకుమార్ గురుమూర్తి ధీమా వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యానికి ఘనంగా నివాళులర్పిస్తూ తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడో దానికి కారకులు ఎవరో యావత్ ప్రపంచానికి అందరికీ తెలుసు. తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా దళిత జాతి మొత్తం కూడా, అంబేద్కర్ వారసులైన మేమందరం కూడా రాజకీయంగా అనంతబాబుని అనంత లోకాలు పంపేదాకా కూడా విస్మరించమని కూడా మీకు తెలియజేస్తాం. రాజకీయంగా అనంతబాబుని అనంత లోకానికి పంపాల్సిందే. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని ఎందుకని భుజాల మీద ఎత్తుకుంటున్నాడు? ఈ రోజుకి ఆయన ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నాడు. ఎప్పుడు ఆయన పైన ఎటువంటి కేసు కట్టినా, ఎటువంటి న్యాయం కోసం పోరాడుతున్నా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి అడ్డు కలుగుతూ కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. అనంతబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటికి రాగానే వీళ్ళందరూ కూడా ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా వైకాపా శ్రేణులందరూ కూడా వెళ్ళటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారి పెత్తందారితనం, ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ఒక పిల్ల జమీందారు బయలుదేరి వెళ్ళటం, ఈ రకంగా చూస్తే దళిత జాతికి ద్రోహం చేసే దళిత వ్యతిరేకుల్లాగా వైకాపా పార్టీ కనపడుతుందని కూడా నేను తెలియజేస్తాను. తమ్ముడు డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఘనంగా నివాళులర్పిస్తూ తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడో దానికి కారకులు ఎవరో యావత్ ప్రపంచానికి అందరికీ తెలుసు. తమ్ముడు ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడుగు